ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్న నీకు అది చాలా మంచిది. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. మరి దయ్యములకు కూడా మంచిదేనా? దేవుని నువ్వు నమ్మిన రీతి నీ జీవితంలో మంచిదైనప్పుడు దయ్యములు కూడా నమ్మి వణుకుచుండడం వాటి జీవితంలోకి మంచిదేనా? చాలా వ్యత్యాసం ఉన్నది ఈ రెండు నమ్మకాలలో. దేవుని నమ్మినప్పుడు ఆయన కొరకు మనల్ని మనం అప్పచెప్పుకుంటాం. ఆయన ఒక్కడే నన్ను బాగు చేయగలడు, నిలబెట్టగలడు అని నమ్మినప్పుడు జీవితాన్ని మన ఆధీనంలోకి కాకుండా దేవుని ఆధీనంలోకి, ఆయన హస్తాల్లోకి అప్పచెప్పుకొని ఆయన క్రింద ఉండటానికి, ఆయన చెప్పిన మాట వినటానికి, ఆయన ఆలోచనల ప్రకారము పని చేయటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అదే దయ్యపు ఆలోచనతో చూస్తే దేవుడు ఒక్కడే అని వణుకుచున్నాయి. ఎందుకో తెలుసా? వాటిని శిక్షించబోయేది ఆయనే అని. ఆయన ప్రభావం ముందు అవి నిలబడలేవని వాటికి బాగా తెలుసు. అవి వణుకుచున్న రీతి అవి తిరిగి భయభక్తులతో ఉంటాయా అంటే ఆయనకు విరుద్ధమైన కార్యాలు జరిగిస్తూనే ఉంటాయి. భయం ఉంది, దేవుడంటే వణుకు ఉన్నది, కానీ అవి దేవునికి విరోధంగా పని చేయటానికే అవి పనిచేస్తూ ఉంటాయి. అంధకార శక్తులకు మూల నిలయం ఎవరు? అపవాది. వాని అనుచరుల చేత అనేకమైన దుష్కార్యాలను జరిగిస్తాడు. దేవుని కొరకు బ్రతికే బిడ్డలను పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఎవరి దగ్గర యేసయ్య ఉంటాడో, ఎవరి హృదయంలో ఆయన కొలువు తీరుతాడో, ఎవరి జీవితాన్ని ప్రభావితము చేసి ఆయన వాక్యానుసారంగా నడిపిస్తాడో వారి దగ్గరికి రావడానికి వాడు భయపడతాడు. అపవాది గజగజ వణికిపోతాడు. మనము ప్రభావము కలిగిన వారముగా, దేవుని శక్తిని వెలుగును నింపుకున్న వారముగా ఎప్పుడవుతామంటే ఆయన నిజమైన వాడని, ఆయన ఒక్కడే అని విశ్వసించి ఆ విశ్వాసపు మాటలను హృదయంలో దాచుకొని ముందుకు కొనసాగుతున్నప్పుడు అపవాది మనల్ని చూసి వణుకుతాడు. ఏ దేవునికైతే వాడు వణుకుతున్నాడో ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉన్నాడని, మనల్ని నడిపిస్తున్నాడని, మన జీవితాలకు ప్రభావము కలిగిన వాడుగా ఉన్నాడని, తోడై ఉన్నాడని, కాపరిగా ఉన్నాడని వాడు చూచినప్పుడు గజగజ వణికిపోతాడు, దగ్గరికి రాలేడు. మన యొక్క ఈ ప్రయాణంలో ఎల్లవేళలా ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బహుబలముగా కొనసాగించే వారముగా ఉందాం. ఒకవేళ నువ్వు నమ్ముతున్న ఈ నమ్మకాన్ని క్రియారూపకంగా చూపించాల్సి వస్తే, ఒక ఎగ్జాంపుల్గా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము నమ్మాడు. నమ్మిన ఆ దేవుని పైన నమ్మిన ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనకు నీతిగా ఎంచబడ్డది. ఆ నీతిమంతుడు ఏ విధంగా తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగినాడు, ఆ నమ్మకాన్ని వ్యక్తపరచగలిగినాడు? నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అనగానే ఆయన ఏ మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడే అర్పించటానికి, తన కుమారుని బలిగా అర్పించటానికి. అట్టి నమ్మకమైన జీవితాన్ని దేవుని సన్నిధానంలో మనం సంపాదించుకునే వారంగా, మన జీవితాన్ని ఆయనకు అప్పజెప్పే వారంగా, అప్పుడు అది మనం నమ్మినట్టు లెక్క. అప్పుడు మనము ఆయన పైన విశ్వాసం ఉంచినట్టు లెక్క. భయపడి వణికిపోతూ ఊరికే ఉంటే సరిపోదు, కానీ భయముతో, వణుకుతో, భయభక్తులు కలిగి దేవునిలో కొనసాగుతూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకగలిగే జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలున్నాయి. మనము దయ్యము వణికినట్టుగా, దయ్యము భయపడినట్టుగా, దేవుడంటే గజగజలాడినట్టుగా ఉండే వారంగా కాకుండా మనము నిజ భక్తి కలిగిన వారముగా, నమ్మకమైన విశ్వాసం కలిగిన వారముగా,
భయము భక్తి కలిగి ఆయన్ను సేవించి ఆరాధించి ఘనపరిచే వారముగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించులాగున ఆయన శక్తిని పొందుకొని ముందు కొనసాగే వారముగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయండి. చాలాసార్లు నువ్వు ఒక్కడివే అని నమ్ముతాం, కానీ నా తండ్రి, నీ పైన పూర్తిగా ఆనుకోలేని బ్రతుక్గా తిరిగి పిరికితనంలోకి, అవిశ్వాసంలోకి, నిరుత్సాహంలోకి, నాయన శోధనలోకి జారి పడిపోతున్నాను. నా తండ్రి, అట్టి వారంగా కాకుండా నమ్మకమైన విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా, దయ్యములు కూడా నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. కానీ నా తండ్రి, వాటికి పశ్చాత్తాపం లేదు. నా తండ్రి, నాయన, అవి నీకు విరుద్ధమైన కార్యాలు ఎల్లవేళలా జరిగిస్తున్నాయి. అయ్యా, మేము పశ్చాత్తాపం లేని వారముగా కాకుండా నాయన పశ్చాత్తాపము కలిగి నీలో కొనసాగుటకు, దయ్యపు స్వభావాన్ని మాలో నుండి తీసివేసి నమ్మకమైన నీ బిడ్డలుగా బ్రతుకుటకు మాకు సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచి నడిపించండి. యేసయ్యా, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను, ఈ వీడియోను తిలకిస్తున్న ప్రతి బిడ్డను నీ యొక్క మెండైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.